హాయ్ హలో వెల్కమ్ టు సనాతన ధర్మం. మనతో పాటు వేదిక్ సైంటిస్ట్ సుకేష్ శర్మ గారు ఉన్నారు. కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్కారం అండి. సో మీరు చూసి ఉండొచ్చు, రీసెంట్గా చాలా మందికి కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. గుడిలోకి వెళ్ళి కొంతమంది ఏదైనా పూజలు చేసేటప్పుడు ఏదైనా డబ్బు ఇచ్చి చేయించుకోవటము, లేదంటే ఏదైనా హోమాలు కావచ్చు, పూజలు కావచ్చు, డబ్బు ఇచ్చి చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటారా? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళకి ఏమన్నా చెడు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి? ఇక్కడ సాధారణంగా మీరు పూజ చేసుకునే సమయంలో దేవాలయానికైనా అర్చక స్వాములకైనా ఏదైనా కానీ ఒక పూజ జరగాలి అని అంటే దానికి కావలసినటువంటి వస్తు సంభారాలు ఎవరు తెచ్చుకోవాలి? మీరే తెచ్చుకోవాలి. మీరు ఒకవేళ దక్షిణ ఇచ్చుకునేది ఉంటే దక్షిణ ద్రవ్యము మీరే ఇచ్చుకోవాలి, దానికి కావలసినటువంటివి. ఒకవేళ దక్షిణ ద్రవ్యము ఇవ్వకుండా మీరే పూజ చేయాలి అని అంటే దానికి కావలసినటువంటి వస్తు సంభారాలన్నీ కూడా చేయడానికి కుదరదు. అప్పుడు మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము. మనం పూజ అయిపోయాక చిట్ట చివరి శ్లోకం ఇదే: మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తరస్తుమే. ఇక్కడ సరైనటువంటి గురువును ఎంచుకోకపోతే, సరైనటువంటి గురువు ద్వారా పూజ జరగకపోతే అది మంత్రహీనం జరుగుతుంది. ఇక క్రియాహీనం అనేదే ఈ ద్రవ్యలోపం. బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వకపోయినా, పూజలో వాడాల్సినటువంటి వస్తువుల్లో నాణ్యమైనవి లేకపోయినా, నాణ్యమైనటువంటివి ఏవి కూడా లేకపోయినా, అంటే మనం వాడేటటువంటి వస్తువులన్నీ కూడా సాధ్యమైనంత వరకు నాణ్యమైనవి చూసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో అన్ని కల్తీలే వస్తున్నాయి, అర్థమైందా? 1 కిలో నెయ్యి 800 ఉంటే 200 రూపాయలకు హోమాలకు వాడే నెయ్యిలు కూడా కిలో దొరుకుతున్నాయి. అవి హోమంలో వేస్తే భయంకరమైన వాసనలు వస్తుంటాయి. అవి జంతువుల యొక్క కొవ్వులు. అటువంటి వాటిని మనం పూజలో వాడడం వల్ల ఖచ్చితంగా భయంకరమైనటువంటి దోషాలు, వాటి వల్ల ఇంకా కష్టాలు పెరుగుతాయి. కాబట్టి నాణ్యమైనటువంటి వస్తువులను వాడడం అనేది ప్రధానమైనటువంటిది. ఇది క్రియాహీనం. మూడవది భక్తిహీనం. ఖచ్చితంగా దేవాలయంలో సామూహికంగా కానీ ప్రత్యేకంగా కానీ ఎలా అయినా మన పేరు మీద పూజ మీరు చేయండి గురువు గారు, మేము తర్వాత చూసుకుంటాం అంటే ఫలితము రాదు. నీవు ఖచ్చితంగా ఉండి నీ చేతుల చేస్తేనే నీకు భక్తి లోపం జరగదు. భక్తి లోపం జరగదు. సంకల్పం ఎవరు చెప్పాలి? నీ పేరు, గోత్రనామాలు ఆయన. అనివార్య కారణాల వల్ల తప్పని పరిస్థితుల్లో నీకు శరీరం ఆరోగ్యం బాగాలేకపోతే, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, ఫుల్ ఫీవరు, నీ పేరు మీద చెయ్యాలి అంటే నీ తరపు నుంచి నీ తల్లిదండ్రులు అయినా ఎవరైనా వెళ్ళి పూజ చేయించి ఆ తీర్థం ప్రసాదం నీకు అందివ్వడం అనేదే శాస్త్రం చెప్పింది. అన్నీ చక్కగా ఉండి ఏదో కారణం వల్ల మీరే చేయండి అని అంటే అది జరగదు. నిత్య పూజ వేరు. ప్రతినిత్యము ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో 365 రోజులకు ఒకటేసారి టికెట్ కట్టేస్తాడు వాడు, ప్రతిరోజు రాలేరు. అలాంటి వాళ్ళు వారంలో ఏదైనా ఒక్కరోజైనా వచ్చి నీ చేతుల ద్వారా ప్రశాంతంగా దేవత ఆరాధన చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు వర్చువల్ గానే పూజలో పార్టిసిపేట్ చేయాలి. నాణ్యమైనటువంటి పూజా ద్రవ్యాలను పంతులు గారికి అందివ్వాలి. దానికి సంబంధించినటువంటి దక్షిణలు కావచ్చు, దానికి సంబంధించిన అన్ని కూడా ఎక్కడ లోపం రాకుండా ప్రశాంతంగా చిత్తశుద్ధితో ఇవ్వాలి. చేసేవాళ్ళని మాత్రమే మనం వెతుక్కుని మంచిగా చేసేవాళ్ళు, అన్ని శుభ్రంగా చూసుకునే వాళ్ళు, మంత్రాలని వాటి గురించి మంచి అవగాహన ఉన్న వాళ్ళకి మనం అప్పుడే పూర్ణత్వం, అప్పుడే ఫలితం వస్తుంది. లేకపోతే మీ టైం వేస్ట్, అటు డబ్బు పోతుంది, పూజా ఫలితం రాదు, కష్టాలు అలానే ఉంటాయి. ప్రయోజనం ఏముంది ఇంకా? రైట్ స్వామి, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలను చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.